హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో మనం సృష్టి ఎలా ప్రారంభమైంది, గరుత్మంతుడు ఎలా జన్మించాడు, నాగసర్పాలు ఎలా జన్మించాయి, కద్రువ నాగసర్పాలకి ఇచ్చిన శాపం గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ శాపం ఏ విధంగా నెరవేరింది, జనమేజయ మహారాజు సర్పయాగం ఎందుకు చేశారు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా వైశంపాయనుడు వ్యాస మహర్షి ఆజ్ఞ మేరకు జనమేజయ మహారాజుకు భారత కథను ఏ విధంగా వివరించడం మొదలుపెట్టాడో చెప్పుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళితే, ఒకరోజు జనమేజయ మహారాజు సభకి కుంతకుడు అనే ఋషి వచ్చి, ఓ జనమేజయ మహారాజా, తక్షకుడు మీ తండ్రి గారి తాతగారు అయిన అర్జునుడి మీద ఈర్ష్యతో తమ తండ్రిని అతి దారుణంగా చంపాడు అని చెప్పాడు. అది విన్న మహారాజు తన మంత్రిమండలిలోని అందరినీ ఈ విషయం గురించి అడుగగా, అందులో ఒకరు లేచి, ఓ మహారాజా, ఒకరోజు మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళారు. అక్కడ వేటలో భాగంగా శామిక ముని ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడ ధ్యానంలో ఉన్న శామిక ముని పరీక్షిత్ మహారాజు 3 సార్లు మంచినీళ్లు అడగగా ఆయన ధ్యానంలో ఉన్న కారణంగా స్పందించలేదు. అందుకు కోపగించుకున్న పరీక్షిత్ మహారాజు అక్కడే ఉన్న పాము కళేబరాన్ని శామిక మహర్షి ఒడిలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ విషయం గురించి విన్న శామిక ముని కుమారుడు అయిన శృంగి ఏ పాము కళేబరాన్ని అయితే తన తండ్రి ఒడిలో వేసి అవమానించాడో అదే పాము చేతిలో 7 రోజుల్లో నువ్వు మరణిస్తావు అని పరీక్షిత్ మహారాజును శపిస్తాడు. అది విన్న శామిక ముని పరీక్షిత్ మహారాజు సాధారణమైన రాజు కాదు, శాపం వెనక్కి తీసుకోమని చెప్తాడు. అందుకు శృంగి అంగీకరించాడు. అప్పుడు శామిక ముని అతని దూతని ఒకరిని పరీక్షిత్ మహారాజు వద్దకు పంపి విషయం తెలియచేయమని చెప్పి చెప్తాడు. విషయం తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు అందరినీ ఒక ఉపాయం అడుగుతాడు. అందులో ఒకరు లేచి, ఒంటి స్తంభం మీద నిర్మించిన ఒక భవంతిలో ఉంటే సర్పాలు అంత ఎత్తైన స్తంభాలు ఎక్కలేవు కనుక మీరు క్షేమంగా 7 రోజులు ఉంటే శాపకాలం అయిపోగానే మీరు నిశ్చింతగా బయటకు రావచ్చు అని చెప్తాడు. పరీక్షిత్ మహారాజు కూడా అలాగే చేస్తాడు. మరొక పక్క తక్షకుడు అనే సర్పం పరీక్షిత్ మహారాజును చంపడానికి బయలుదేరుతుంది. మార్గమధ్యలో తక్షకుడికి కశ్యప ఋషి కనపడతాడు. అప్పుడు తక్షకుడు కశ్యప మహర్షిని, ఓ ఋషివర్య, ఎచ్చటకు వెళుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు కశ్యప మహర్షి పరీక్షిత్ మహారాజును తక్షకుడు అనే సర్పం చంపడానికి ప్రయత్నిస్తుంది, ఆయనను రక్షించేందుకు వెళుతున్నానని చెప్తాడు. అప్పుడు తక్షకుడు, ఓ ఋషివర్య, నేనే ఆ తక్షకుడిని. మీరు ఆ పని చెయ్యలేరు, ఎందుకంటే నేను కాటు వేసిన ఏ ప్రాణి అయినా బ్రతకడం జరగదు అని చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యుడి వద్ద విద్యను నేర్చుకున్న కశ్యపుడు నేను అది చేయగలనని చెప్తాడు. అది విన్న తక్షకుడు ఒక వృక్షంను భస్మం చేసి దాన్ని బ్రతికించమని చెప్తాడు. వెంటనే తక్షకుడు తన మంత్రశక్తితో దాన్ని బ్రతికిస్తాడు. అప్పుడు తక్షకుడు ఆశ్చర్యంలో, ఓ ఋషివర్య, మీరు ఆ పనిని చేయవద్దు, అందుకుగాను మీకు అనేక రకాలైన సంపదలను ఇస్తాను అని చెప్తాడు. అందుకు కశ్యపుడు అంగీకరించి